మీకు గుండెలు ఉంటారో ఇవాళ దయచేసి ఇది చూసేటప్పుడు జరా ఫీలియా అనేది ఏందనంటే శవాలను రేప్ చేసుడు ఎప్పుడైనా చూసిండ్రా? ఎస్, మీరు వింటుంది కరెక్ట్. శవాలను రేప్ చేసి సినిమాలు తీసి పోర్నోగ్రఫీ తీసి ఇట్లాంటి కేసులు కూడా సిబిఐ బయటికి తీస్తున్నదంటే మీరు నమ్ముతారా? సినాప్సిస్ ఏందనంటే ఒక నెక్రోఫిలిక్ పోన్ ర్యాకెట్ని నడిపినరు ఈ ఆర్జే కార్ హాస్పిటల్లో. ఆ డాక్టర్ గారు ఉన్నాడు కదా సందీప్ ఘోష్, వాడి నేతృత్వంలో సుమారు 60 నుంచి 70 శవాలు, నేను ఆల్రెడీ చిత్రగుప్తులో కూడా మేము చెప్పినాం, శవాలు అట్లా మాయమవుతున్నాయి. ఇక్కడ ఏమన్నా హ్యూమన్ బాడీ ట్రాఫికింగ్ అంటే హ్యూమన్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో దాని ఏమైనా ట్రాఫికింగ్ నడుస్తుందా అని చెప్పి కూడా చిత్రగుప్తులో మనం మాట్లాడిన కథనాలు ఎన్నెన్నో సార్లు. డాక్టర్లతో ఏం మాట్లాడతావు? సిగ్గు తప్పిన మమతా బెనర్జీని అడుగుతున్నా నేను, మంచి పుట్టుక పుట్టినావు అసలు నువ్వు? తూని బతుకుల మనవాడ. మహిళ అయి ఉండి మహంకాళిని పూజించే నేలల మీద మహిళల పైన ఇంత అత్యాచారం. ఇలా ఏడిపోయినరు ఆ పెద్ద పెద్ద నాయకుడు. ఇలా బాలీవుడ్ సైలెంట్, టాలీవుడ్ సైలెంట్, అందరు సైలెంట్, ఈ పేడ్ బ్యాచ్ అంతా సైలెంట్. ఎందుకు? ఆ యువతి మరణకాండ, ఆ యువతి పైన జరిగిన దుర్ఘటన మీ మనసులను గదిలిస్తలేదా? ఇంత ఘోరాతి ఘోరమా? మీకు గుండెలు ఉంటారో ఇవాళ దయచేసి ఇది చూసేటప్పుడు జరా చూడండి. ఇక మీకు వదిలేస్తాను నేను. ఇక ఏం పెట్టినావు గిరీష్, ఏమైనా ఇంగ్లీష్ నేర్పుతున్నావా? ప్లీజ్ స్టే అవే అని చెప్పి పెట్టిన. ఇఫ్ యూ ఆర్ అన్కంఫర్టబుల్ విత్ నెక్రోఫీలియా అండ్ స్టఫ్ అని చెప్పి నేను అక్కడ హెడ్డింగ్ కూడా పెట్టినా, ఇవాళ డిస్క్లైమర్ కూడా పెట్టిన. ఇది ఒక నెక్రోఫీలియా అనేది ఏంది గిరీష్ అని అంటే నేను ఒకటి ఆడ స్క్రీన్ షాట్ పెట్టినా, మీకు ఇంగ్లీష్ నేర్పనికి ఇవాళ వచ్చినవా గిరీష్ అని అంటే నాకు భాగ్యం లేదు, ఇంగ్లీష్ నేర్పేంత భాగ్యం లేదు. కాకపోతే మన బాధ్యత ఒక తోటి మానవుడు లెక్క ఏంది అని అనేది నేర్పనికి వచ్చిన. వెస్ట్ బెంగాల్లో ఆ యువతి దుర్ఘటన మనందరికీ తెలిసిందే. 31 సంవత్సరాల డాక్టర్ని ఎంత ఘోరంగా అత్యాచారం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆడ ఎంత పెద్ద ప్రొటెస్ట్లు అవుతున్నాయో చూస్తున్నాము. డాక్టర్లు అయితే అసలు విధులకు కూడా హాజరైతలేరు. ఎట్టి పరిస్థితులలో డంకేపే చోట్ డాయన్ దిగాల, డాయన్ రాజీనామా చేయాలని అన్నట్టు కూర్చున్నారు. సో నిన్న డాయన్ కూడా అలా పోయి ఏదో మాట్లాడడానికి పోయింది. నాకు ఎంత ధైర్యం ఉంటే నేను మీ దగ్గరకు వస్తా చూడండి, అవసరమైతే నేను ఇలా రిజైన్ చేస్తా అని చెప్పి శిల్క పలుకులు కూడా పడుకుతున్నది ఈ దయ్యం. అయితే గిరీష్ టాపిక్లకు రా అని మాట్లాడితే ఈ నెక్రోఫీలియా అని అనేది ఏందనంటే నేను ఆడ దాని మీనింగ్ పెట్టిన, గూగుల్లో దొరికిన దాని మీనింగ్ పెట్టిన. ఏందనంటే అబ్సెషన్ విత్ అండ్ యూజువలీ ఎరాటిక్ ఇంట్రెస్ట్ ఆర్ స్టిమ్యులేషన్ బై కార్ప్సెస్. అంటే శవాలను రేప్ చేసుడు ఎప్పుడైనా చూసిండ్రా? ఎస్, మీరు వింటుంది కరెక్ట్. శవాలను రేప్ చేసుడు ఎవరినైనా మనం కని విని ఎరిగినామా, చూసినామా? శవాలను రేప్ చేసి సినిమాలు తీసి పోర్నోగ్రఫీ తీసి ఇట్లాంటి కేసులు కూడా సిబిఐ బయటికి తీస్తున్నదంటే మీరు నమ్ముతారా? అకార్డింగ్ టు ది ఓపీ ఇండియా 11th సెప్టెంబర్ రోజు వచ్చిన ఈ కథనం అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సిబిఐ ఆర్జే కార్ హాస్పిటల్ది దర్యాప్తు చేస్తున్నప్పుడు మొత్తం తీసి చూస్తే గలీజ్ అంటే గలీజ్, జంగ్లీ అంటే జంగ్లీ సీక్రెట్లు బయటకు పడుతున్నాయి. ఒక శవాల మీద ఎట్లాంటి కొల్లు కంపరమెత్తిపోయా. నాకు ఇది చెప్పాలంటే కూడా భయం వేసింది, కానీ చెప్పాలా? ఏ పేపర్ రాయది మానవత్వానికి ఇలా ఒక మచ్చబడ్డదని చెప్తా. మనం సిగ్గుపడాలా మనుషులు మననంటే. మృగాల మధ్యలో బతుకుతున్న మన ఎక్కడికేని ఎటు పోతున్నది ధర్మం అనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో ఈ కథనం ముంగడికి తీసుకోవాల్సి వచ్చింది. ఇంత ఘోరంగా జరుగుతున్న కథనాలు ఓపీ ఇండియా బయట పెట్టింది ఫ్రెండ్స్. నెక్రోఫీలియా అంటే ఇప్పుడు మీకు అర్థమైందని నేను భావిస్తూ నెక్స్ట్ స్లైడ్కి పోతున్నా. సినాప్సిస్ ఏందనంటే చిన్నగా సంక్షిప్తంగా చెప్పాలనంటే చచ్చిపోయిన శవాల మీద సెక్స్ వీడియోస్ చేసి దాన్ని పోర్నోగ్రఫీ చేసి బయట అమ్ముడు. ఒక నెక్రోఫిలిక్ పోన్ ర్యాకెట్ని నడిపినరు ఈ ఆర్జే కార్ హాస్పిటల్లో. ఆ డాక్టర్ గారు ఉన్నాడు కదా సందీప్ ఘోష్, వాడి నేతృత్వంలో సుమారు 60 నుంచి 70 శవాలు, నేను ఆల్రెడీ చిత్రగుప్తులో కూడా మేము చెప్పినాం, శవాలు అట్లా మాయమవుతున్నాయి. ఇక్కడ ఏమన్నా హ్యూమన్ బాడీ ట్రాఫికింగ్ అంటే హ్యూమన్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో దాని ఏమైనా ట్రాఫికింగ్ నడుస్తుందా అని చెప్పి కూడా చిత్రగుప్తులో మనం మాట్లాడిన కథనాలు ఎన్నెన్నో సార్లు. ఇవాళ సిబిఐ తన దర్యాప్తులో 60 నుంచి 70 శవాలు మాయమైపోయినాయి అని చెప్పి చెప్పినారు. ఇప్పటిదాకా ఇంకా ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు ఎన్ని మాయమైనాయి అన్నది. అవినీతి అనేది ఒక చిన్న ముద్ద అందులో. అక్కడ ఇగో ఇట్లాంటి దరిద్రపూర్వమైన ఇక కార్యక్రమాలు నడుస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. కేవలం ఈ ర్యాకెట్ అయినా అంటే అవయవాలు కూడా అమ్మే ర్యాకెట్ నడుస్తున్నది ఆడ. ఇప్పటిదాకా ఎంతమంది ఎన్ని బాడీస్ వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియదు. ఇక పోర్నోగ్రఫీ అయితే మన ఇక సర్వసాధారణం. హాస్టళ్ళల్లో సెమినార్ హాళ్ళల్లో ఏడబడతాడా పోర్నోగ్రఫీ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరే చూడండి ఫ్రెండ్స్,
ఏదైనా ఆధారాలతోనే వస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ షాట్స్ నేను పెట్టిన. ఇది చెప్పాలంటే జర ధైర్యం ఉండాలి కాబట్టి. ఓపీ ఇండియా 11th సెప్టెంబర్కి నడిపించిన కథనం ప్రకారము వీడియోస్ ఆఫ్ ది సెక్స్ విత్ ది డెడ్ బాడీస్ ఇన్ ది మార్గ్యూ, పోర్న్, ర్యాకెట్, మిస్సింగ్ బాడీస్, కరప్షన్, సిబిఐ షాకింగ్ రివిలేషన్స్ బయటికి వచ్చినాయి. శవాల మీద సెక్స్ ర్యాకెట్ నడిపినరంటే మీరు నమ్ముతారా? ఇంత ఘోరాతి ఘోరంగా ఇవాళ ఆర్జే కార్ హాస్పిటల్ కోల్కతాలో జరుగుతున్నది. ఇది ఎట్లా నడుస్తున్నాను అంటే అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఆడెవడో తెలియదు, ఏందో తెలియదు, ఏమో తెలియదు. నేను మాట్లాడడం కాదు, ఓపీ ఇండియా రాసిన కథనం చెప్తున్నా. సెవరల్ పీపుల్ ఇంక్లూడింగ్ సంజయ్ రాయ్, ద అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇన్ ది ట్రైనీ డాక్టర్స్ రేప్ కేస్ అండ్ ది మర్డర్ కేస్ హ్యాడ్ అన్రెస్ట్రిక్టెడ్ నైట్ యాక్సెస్ టు ది హాస్పిటల్స్ మార్గ్యూ. ఏదైతే మార్చరీ ఉంటుందో, ఎక్కడైతే శవాలను పెట్టేది ఉంటుందో అక్కడ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఇప్పుడు మన ఏమంటారు, సంజయ్ రాయ్ అని ఎవరినైతే అరెస్ట్ చేసిరు కదా వీళ్ళు, ఆన్ బ్లూటూత్ దొరికిందని చెప్పి, ఆడే ప్రైమ్ సస్పెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. విక్టిమ్ ఏదైతే రేప్ చేసిందో వీడని చెప్తున్నాడు కదా, వాడు కూడా వన్ కన్ఫెషన్లో చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏందనంటే నేను పోయేసరికి ఆమె చచ్చిపోయింది, నేను శవాన్ని రేప్ చేసినాను అన్నాడు వాడు. వీడికి అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎట్లొచ్చింది? వీడు అసలు ఏం పని చేస్తున్నాడు ఆడ? ఇప్పుడు చూడండి మీరు, ఆ మార్చరీ ఏదైతుందో 7:30 to 8 PM రోజు క్లోజ్ అయిపోతుంది. No postmortems are done at night and the mortuaries are closed at night. The key of the main door is kept with the department head. Even if a dead body arrives late night, it is brought to the mortuary through the back door. బ్యాక్ డోర్ కింద ఇస్తుండే కథలన్నీ ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. ఇక్కడికి ఆగిపోయింది అంటే ఇక్కడికి ఆగలే ఫ్రెండ్స్, ఇక్కడికి ఆగలే. ధైర్యం చేసుకొని రియాల ఏమంటున్నారనంటే, హౌఎవర్ ది ఇన్వెస్టిగేటర్ బిలీవ్ దట్ ది పీపుల్ నాట్ ఓన్లీ హ్యాడ్ ది నైట్ యాక్సెస్ టు ది మోర్ కార్ప్సెస్ were taken out of the whole chamber etc. miscreants and then performed intercourse with the dead bodies. అంటే శవాలతో సంభోగం. దీనికంటే దరిద్రమైన ఇంకా ముచ్చట ఏమన్నా ఉంటుందా అని అంటున్నా. ఇవాళ మాట్లాడతారు కదరా కమ్యూనిస్టులు అందరూ, మమతా బెనర్జీ అట్లా, మమతా బెనర్జీ ఇట్లానని. మీ నోట్లలో ఇంగ్లంబడ, మీ ఇంట్లలో పీనుగులు వెళ్ళా అని తిడతాను నేను. మానవత్వం గింత చచ్చిపోయిందా? శవాలతోని సంభోగం. ఇక్కడ నేను నా సొంత ఏం చెప్తాను నేను. It is a CBI investigation బయటికి పడ్డాయి. Necrophilic miscreants then performed intercourse with the dead bodies and recorded the obscene acts on their mobile phones. మొబైల్ ఫోన్లల్లో ఇది చేస్తున్నప్పుడు రికార్డ్ చేసారు, బయట ఈ వీడియోలు అమ్ముతారు. According to the agency sources, they found videos that were recorded in the RG Car Hospital, Sanjay's mobile phone. In these photos and videos, he and others were seen having intercourse with the dead body. ఈ సంజయ్ రాయ్ గారు కూడా డెడ్ బాడీలతోనే ఇంటర్కోర్స్ చేసిండు. సిబిఐ ఏం మాట్లాడిందో చూద్దాం. ద సిబిఐ sought an explanation from the Prabir Chakrabarti, the head department of the forensic medicine, regarding the discrepancy in the register. However, as per the agency sources, he could not give satisfactory answers. ప్రాబీర్ చక్రవర్తి అనని ఎవడైతే హౌస్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెడ్ ఉండేనో ఫోరెన్సిక్ మెడిసిన్కి, వాడిని ఏంద్రానైనా ఇవన్నీ అని అడిగితే వాడు కరెక్ట్ అయిన ఆన్సర్లు ఇస్తలేడు. ఎఫ్ఐఆర్ అని మన సిబిఐ అని కూసబెట్టి కూడా మాట్లాడింది. కరప్షన్ సిండికేట్ ఇదంతా చిన్నది, ఒక కరప్షన్ నెట్వర్క్ ఉన్నది డెడ్ బాడీస్తోని. అసలు ఏమనాలా? శవాలతోనేంద్రా అయ్యా, ఇంత ఘోరమా, ఇంత ఘోరాతి ఘోరమా? ఇంకా కథనాలు ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్, వీడికి ఆగలే, ఇంకా కథనాలు ఘోరంగా ఉన్నాయి. In the ongoing investigation into the rape and the murder of the female trainee doctor, the CBI found evidence of the corruption and the host of illegal activities running in the RJ Car Hospital, as reported by the Bengal media on the Wednesday. One of the places under the CBI scanner of corruption of the illegal activities in the RJ Car Hospital's morgue, which reportedly has a thriving business of recording sex videos. సిబిఐ తన దర్యాప్తులలో ఏమైందని అంటే రికార్డులు, సెక్స్ వీడియోలు చేసి అమ్ముతున్నట్టు ఇవాళ తెలిసింది. మోర్ దాన్ 60 to 70 డెడ్ బాడీస్ గల్లంత అయిపోయినాయి, అసలు యాక్చువల్ నంబర్ కూడా మనకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొడుతో కాదు, మొత్తం హెడ్స్ అందరై ద హెడ్స్. నేను యాజ్ ఇట్ ఈజ్ అవుతున్నా ఫ్రెండ్స్, జరిది పెద్దగా పోయినా దయచేసి మీరు ఇనుండ్రి. మానవత్వం చచ్చిపోయింది ఇవాళ. ద హెడ్ ఆఫ్ ది సిండికేట్ allegedly made a mortuary an arena of corruption through him. From there, the huge sums of money reached the syndicate every month to collect money as minimum as the contract of rupees 10,000 was made to the dissection of the dead bodies coming from the post-mortem examination, proper stitching and arranging the hersey cremation. పోస్ట్ మార్టంకి ఏవైతే డెడ్ బాడీలు వస్తాయో 10,000 రూపాయల లంచం తీసుకునేదాకా దీన్ని చేయలే. ఈ రూట్స్ చాలా డీప్గా పోతున్నాయి అని చెప్పి ఓపీ ఇండియా రాసింది. థ్యాంక్స్ టు ఓపీ ఇండియా ఇన్ కేస్.
However, this is not the first time that the Kolkata's government running RJ Kar Medical College and the hospital has been marred with grave allegations of pornography racket and the miscreants allegedly involved in sex and the dead bodies, etc. etc. In 2001, Sumitra Biswas అని చెప్పి ఇది ఒకటే కేసు కాదు. సుమిత్రా బిస్వాస్ అని ఎవరైతే ఒక 4th ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఉన్నాడో ఈయన కూడా అనుమానపు స్థితిలల్లా చచ్చిపోయిండు, ఆయనని సూసైడ్ అని ప్రొజెక్ట్ చేసిండ్రు. ఇక్కడ సెమినార్ హాల్లల్లా మన హాస్టల్లల్లా ఇష్టం వచ్చినట్టు వ్యభిచార గృహాల లెక్క తయారు చేసి వ్యభిచారం చేసుకుంటా ఫోటో మార్ఫింగ్ చేసి అక్కడ ఉన్న మెడికల్ కాలేజీల ఫోటోలు ఎవరైతే యువతుల ఈ ఫోటోలు ఉంటాయో ఆ ఫోటోలు మార్ఫ్ చేసి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు ఇట్లాంటి దందలు కూడా నడిచినాయని చెప్పి సిబిఐ ఆరోపణ చేసింది. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగిపోలే. సౌమిత్ర బిస్వాస్ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉండనో ఆయన ఆ పిల్ల ఫోటో పాపం మార్ఫ్ చేసి అక్కడ పెడితే మనోడు సుమిత్ర బిస్వాస్ అనేటోడు కొట్లాడితే ఇవాళ ఆయన కాల గర్వంలో కలిసిపోవాల్సిన దుస్థితి పట్టింది, దుర్ఘటన జరిగింది. ఇది మీ వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్, ఇది మీరు యాద పెట్టుకోండి. అబ్సల్యూట్గా ఒక దీన్ని ఏమని అనాలి చెప్పురు ఇక మీరు, నేను ఏమని మాట్లాడాలి ఇప్పుడు? గలీజ్ మాటలు నోట్లకు రావా అని అంటున్నా, మానవత్వం చచ్చిపోయిందా లేదా అని అంటున్నా. కంప్లీట్గా ఇదంతా ఇవాళ పెద్ద పెద్ద మాటలు పెట్టి దీది ప్రొటెస్ట్లలో సైడ్ నేను ఎక్కడికి వస్తున్నా, నేను వచ్చినానంటే నేను ఎస్ నా అడ్మినిస్ట్రేషన్లో ఇవి లోపాలా? ఇది మిస్టేకా? ఇది బ్లండర్ల కంటే బ్లండర్ కదా. నువ్వు ఆర్గాన్ ర్యాకెట్ నడుపుతున్నావు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు సర్టిఫికేట్ కోసం, నువ్వు పోస్ట్ మార్టంకి ఏదైనా బాడీ వస్తే 10,000 రూపాయల లంచం తీసుకుంటున్నావు, నువ్వు ఆడ మహిళలని ఘోరంగా రేప్ జరుగుతుంది. సెమినార్ హాల్, హాస్టల్స్ ఎక్సెట్రా ఈ ప్లేస్లల్లా ఒక వ్యభిచార గృహం నడుపుతున్నారు. అన్నిటికంటే ఇవన్నీ అట్లీస్ట్ చలో పోనీ డైజెస్ట్ చేసుకుందామా అన్న తరుణంలో శవాలతో ప్రేమాయణమేంద్ర అయ్యా నాకు అర్థం కాదు. అవి వీడియోలు తీసి మొబైల్లో కనబడుతున్నాయి. గింత చిల్లర రాజకీయాలు చేస్తున్న ఈ మమతా బెనర్జీ ఆడదా అని అడుగుతున్నా, ఆడ పుట్టుకనేనా అని అడుగుతున్నా. ఇంకా ఈ కాలేజీలని వెనకేసుకొస్తుందా ఆమె? ఆడిని వెనకేసుకొస్తుందా? సిగ్గు శరం ఉన్నదా? కంపరం లేస్తుంది నాకు. నన్ను ఏమన్నా కానీ నేను నా జిందగీలో ఇంత ఘోరమా? ఏదైనా మీడియా పేపర్లలో రాసిన రెఫరెన్స్ ఇలా ఓపీ ఇండియా లేకపోయిన ఉంటే, ఒక రైట్ వింగ్ జర్నలిజం ఇలా లేకపోయిన ఉంటే ఇవి బయటకు వస్తుండేనా? నేను ఇవాళ అడుగుతున్నా బాలీవుడ్ గ్యాంగ్ని ఏం మాట్లాడుతుంది? నేను ఇవాళ అడుగుతున్నా ఈ టాలీవుడ్ గ్యాంగ్ని ఏం మాట్లాడతారు? నేను అడుగుతున్నా ఆ దిగ్గజ స్టార్లని ఇవాళ ఏం మాట్లాడతారు? నేను ఇవాళ అడుగుతున్నా నెపో కిడ్లు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు? ఐఆమ్ అషేమ్డ్, ఐఆమ్ హిందూ అని చెప్పి పెట్టారు కదా, ఇవాళ వాళ్ళు పెడతారా అని అంటున్నా. పైసల కోసం ఏమేమో పనులు చేసే ఆ చిల్లర గలీజ్ మాటలు వస్తున్నాయి నాకు ఇవాళ, ఆడ మొగ అని తేడా లేకుండా. నేను అలా అందరిని అడుగుతున్నా. నేను ఇవాళ గలీజ్ మాటలు మాట్లాడినా మీ క్యారెక్టర్ అంతా గలీజ్ అయితే నాది కాదు. ఇవాళ ఏడికి పోయినరు ఆ పెద్ద పెద్ద నాయకులు? ఇవాళ బాలీవుడ్ సైలెంట్, టాలీవుడ్ సైలెంట్, అందరు సైలెంట్, ఈ పేడ్ బ్యాచ్ అంతా సైలెంట్. ఎందుకు? ఆ యువతి మరణకాండ, ఆ యువతి పైన జరిగిన దుర్ఘటన మీ మనసులను గదిలిస్తలేదా? ఇంత ఘోరమా? ఇట్లాంటిది ఎప్పుడన్నా చూసినామా మనం మన లైఫ్లలో? ఇన్నామా పోని? అది చదువుతుంటేనే నాకు కంపరం లేచింది పొద్దున. ఇంత ఘోరంగా ఉంటుందా లైఫ్లో? డాక్టర్లతో ఏం మాట్లాడతావు? సిగ్గు తప్పిన మమతా బెనర్జీని అడుగుతున్నా నేను. మంచి పుట్టుక పుట్టినావు అసలు నువ్వు, తూని బతుకుల మనవాడ. నువ్వు డాక్టర్లతో చర్చలకు వస్తున్నావు, నీ పదవి పోనీకే ఇప్పుడు రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నావు. గిదే గిట్లా జరిగిందంటే సందేశ్ కలి ఎట్లా జరిగిందొచ్చు ఫ్రెండ్స్? ఇంటికాడికి వచ్చి పార్టీ మీటింగ్ ఉన్నది, మీ ఆడవాళ్ళని పంపుర్రి అని చెప్పి ఇంట్లో చెప్పిపోయి, లేకపోతే వాళ్ళని ఊచకోత కోసి అలాని చంపి, ఇది ఏ దేశంలో ఉన్నాం మనం అని అంటున్నాం? మేము మళ్ళీ రోహింగ్యాలకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది. ఇది మళ్ళీ నాకు ఇక నేను జర ఇలా కంట్రోల్ చేసుకుంటున్నా, నిజంగా కంట్రోల్ చేసుకుంటున్నా. లేకపోతే ఈ దునియా మీద అత్యంత గలీజ్ మాటలు ఏమున్నాయో ఆమెకు తగలాలగాక అని చెప్పి నేను ఆశిస్తున్నా. తిడితే ఏమొస్తుంది, నోరు ఖరాబ్ అవుతుంది అని అనుకుంటాం, కానీ తిట్టాలేసి ఉంటోళ్ళని. ఆడదేనా అసలు? మహిళ అయి ఉండి మహంకాళిని పూజించే నేలల మీద మహిళల పైన ఇంత అత్యాచారమా? ఇది ఎవడన్నా రిపోర్ట్ చేసిండా? ఏదన్నా న్యూస్ ఛానళ్ళలో తెలుగులలో వచ్చినాయా? తెలుగు ఛానళ్ళల్లో వచ్చినాయా? తెలుగు పేపర్లలో వచ్చినాయా? టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాసింది పాపం, రాయలేదని అంటే. బట్ ఇంత డీటెయిల్గా ఎవరు రాయలేదే.
సిబిఐ ఇచ్చిన దర్యాప్తుల ప్రకారం ఇట్లా బయటపడుతున్నాయని ఎవరు రాయలేదు. ఓపీ ఇండియా ఇవాళ లేకపోయినుంటే మనకు యాక్చువల్ నిజమేందో బయటకు తెలుస్తుండేనా? ఫ్రెండ్స్, ప్రతి మన ఇంట్లో మన సనాతన ధర్మంలో మనం ఒక మహిళకి ఎంత అత్యంత గౌరవం ఇచ్చినమో చూసుకోండి. ఇవాళ మనం పూజించే త్రినేత్రులను కూడా పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఇట్లా మనము పిలుచుకున్న వాళ్ళని. మహిళకంతా అరుదైన గౌరవం ఇచ్చినాం సనాతనంలో. వీళ్ళు ఏం చేస్తుర్రాడ? ఇవాళ మన యూనిటీ కాదు, ఫస్ట్ మన చైతన్యం రావాలి మనకు. వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దిస్ నేషన్ షుడ్ బి రిటాలియేటెడ్ విత్ అ వాయిస్ ఆఫ్ వైరస్ మెసేజ్. ఇది కథనం గిట్లా మీకు నచ్చినైతే ఇది గడప గడపకు షేర్ కావాలి ఫ్రెండ్స్. నేను ఇలా ఏదో వ్యూస్ కోసం మాట్లాడతలేను. ఇది ఒక తోటి మనిషి లెక్క మిమ్మల్ని మాట్లాడుతున్నా. మీ లోపల మానవత్వం ఉంటే ఇది గడప గడపకు చేరాల. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.